విజయవాడ భవానీపురం ఇల్లు కోల్పోయిన బాధితులకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ భరోసా కల్పించారు. రాష్ట్రంలో బుల్డోజర్ల సంస్కృతి పెరుగుతోందని, ఖాళీ స్థలం కనబడితే కబ్జా చేస్తున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు. ఇల్లు కూల్చివేత ఘటనలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారంటూ ఆయన సంచలన ఆరోపణలు కూడా చేశారు. బాధితులకు తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. భవానీపురంలో 42 ఫ్లాట్లు యజమానులను వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ఈ రోజు పరామర్శించారు. దీంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. విజయవాడ భవానీపురం ఇల్లు కోల్పోయిన బాధితులకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ భరోసా కల్పించారు. రాష్ట్రంలో బుల్డోజర్ల సంస్కృతి పెరుగుతోందని, ఖాళీ స్థలం కనపడితే కబ్జా చేస్తున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు. ఇల్లు కూల్చివేత ఘటనలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారంటూ ఆయన సంచలన ఆరోపణలు కూడా చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ శ్యామ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్యామ్, చూసుకున్నట్లయితే ఏదైతే విజయవాడ భవానీపురంలో 42 కుటుంబాల బాధితులను ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు వాళ్ళని పరామర్శించారు. ఏదైతే జరిగిన ప్రాంతాన్నంతా ఆయన పూర్తిగా పరిశీలించారు. అనంతరం అక్కడ నిరసన దీక్ష చేస్తున్న బాధితులతో కూడా ఆయన ముఖాముఖిగా భేటీ అయ్యారు. ప్రధానంగా ఎలా జరిగింది సమస్య, అసలు మిమ్మల్ని ఎవరు ఇది చేశారంటూ కూడా మొత్తం వివరాలన్నీ సేకరించారు. వివరాలను సేకరించిన తర్వాత ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఒక సొసైటీ తరఫున ఇదంతా కూడా జరిగింది అనేది కూడా అందరూ భావిస్తున్నారు. అయితే ఈ సొసైటీ వెనకాల అధికార పార్టీ నాయకులు ఉన్నారంటూ కూడా జగన్ చేసిన ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర కలకలం రేపాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 2 పార్లమెంటు సభ్యులతో పాటు విజయవాడ నగరానికి సంబంధించి ఒక జనసేన పార్టీ కార్పొరేటర్ ఇందులో ప్రత్యక్షంగా ఉన్నారంటూ కూడా ఆయన ఆరోపించారు. వీళ్ళందరినీ చూసుకున్నట్లయితే తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏదైతే ఈ సొసైటీకి సంబంధించి కూడా అక్రమాలన్నీ బయటకు తీస్తాం, బాధితులకు పూర్తిగా మేము రక్షణగా ఉంటామంటూ కూడా ఆయన ప్రకటించారు. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే వీళ్ళందరినీ కూడా గత నెల రోజుల క్రితం ఏదైతే హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ స్థలం ఒక సొసైటీకి సంబంధించిందంటూ కూడా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో కోర్టు అమ్మిన అలాగే కోర్టు కమిషనర్ నేతృత్వంలో ఆ ఖాళీ స్థలాన్ని ఉన్న నివాసాలన్నింటినీ కూడా అధికారులు పోలీసుల సహకారంతో ఆ నివాసాలన్నింటినీ కూడా కూల్చివేశారు. అయితే ఇటీవల కాలంలో విజయవాడలో బుల్డోజర్ల సంస్కృతి పెరిగిందంటూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల చూసుకుంటే గత 6 నెలల కాలంలో విజయవాడలో మొత్తం 3 పెద్ద భవంతులు, అంటే ఇక్కడ చుట్టుగుంటల శాతవాహన కళాశాల కూడా ఇదే విధంగా బుల్డోజర్లు రాత్రికి రాత్రి కూడా బుల్డోజర్లతో కళాశాల ప్రాంగణానికి మొత్తం కూడా కూల్చివేశారు. అదేవిధంగా గవర్నర్పేటలోని అన్నపూర్ణ సినిమా థియేటర్ అనేది ఉంది. అది ఎప్పటి నుంచో పురాతన సినిమా థియేటర్గా ఉంది. అది కూడా రాత్రికి, అంటే అప్పటి వరకు ఏమీ లేని ఉదయం చూసుకున్నట్లయితే మొత్తం నేలమట్టమైంది. ఇటువంటి సంఘటనలు చూసుకున్నట్లయితే విజయవాడ ఏదైతే అమరావతికి క్యాపిటల్గా ఉంటా ఉందో ఇక్కడ చూసుకున్నట్లయితే ఖాళీ స్థలం, అలాగే దీర్ఘకాలంగా కూడా ఎవరైనా ఆ స్థలంలో ఎవరు లేకపోతే వాటిపైన అధికార పార్టీ కన్ను వేస్తున్నారంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఈ 2 ఎకరాల 40 సెంట్లకు సంబంధించి కూడా దాదాపు 150 కోట్ల రూపాయల మేర ఈ స్థలం వాల్యూ ఉంది. దీంతో వీళ్ళని బాధితులందరినీ కూడా దాన్ని ఆక్రమించుకునేందుకు ఒక కుట్ర పని ఒక సొసైటీ ఏర్పాటు చేసి సొసైటీ ద్వారా న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవ పట్టించి వాళ్ళకి అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నారు. డిసెంబర్ 31 వరకు కూడా వాళ్ళకి గడువు ఉన్నప్పటికీ కూడా నిర్దాక్షిణ్యంగా వాళ్ళకి మరే వాళ్ళకి అనుకూలంగా తీర్పు వస్తుందన్న ఒకే ఒక సాకుతో ఉదయం 5 గంటల నుంచి ఏదైతే సుప్రీంకోర్టులో అప్పీల్కి బెంచ్ మీదకి వచ్చేలోపే పూర్తిగా నేలమట్టం చేశారు. ఇది పూర్తిగా ఒక దురుద్దేశంతో చేసిన కుట్ర అంటూ కూడా ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఏదైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబును 2 సార్లు కలిసిన, అలాగే అదేవిధంగా మంత్రి నారా లోకేష్ 2 సార్లు కలిసినప్పటికీ కూడా బాధితులకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఇటువంటి పరిస్థితుల్లో బాధితులు తమను ఆశ్రయించిన పేటపై ఈరోజు వాళ్ళని వచ్చి పరామర్శించడం జరిగింది. ఏదైనప్పటికీ బాధితుల తరఫున మాత్రం వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది. లీగల్గా కానీ మరే ఇతర విధంగా కానీ తక్షణం ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి ఏదైతే ఈ 42 కుటుంబాలు వీధిన పడ్డారో వాళ్ళందరికీ కూడా పునరావాసం కల్పించాలి. అవసరమైతే ఇక్కడ కానీ లేదా వేరే చోట అయినా సరే వాళ్ళకి స్థలాలు కేటాయించాలని కూడా జగన్ డిమాండ్ చేశారు. రైట్ శ్యామ్, థ్యాంక్ యూ.